గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి ఆనందమే ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే నా యేసుతో నా జీవితం ఆనందమానందమే నా యేసుతో నా జీవితం ఆనందమానందమే మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం. తండ్రి నీతో నా జీవితం ఆనందమయమయ్యా. ఆర్భాటమే అంటూ మనస్ఫూర్తిగా ఆత్మీయ యాత్రలో పలుశోధనలు వచ్చిన ఆత్మీయ యాత్రలో పలుశోధనలు వచ్చిన నీ వాక్యమే బలపరచెనే నీ వాక్యమే బలపరచెనే బలహీనతలు తీర్చెనే బలహీనతలు తీర్చెనే ఆనందమే అందరం కలిసి ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే నా యేసుతో నా జీవితం ఆనందమానందమే నా యేసుతో నా జీవితం ఆనందమానందమే ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఇస్సాకు, రెబ్కా పిల్లలను పెంచే విషయంలో విఫలమయ్యారు. యాకోబు, రాహేలు, యాకోబు, లేయా. యాకోబు ఆత్మీయుడే, రాహేలు ఆత్మీయురాలే. కానీ పిల్లలను పెంచే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మోషే మహా గొప్ప నాయకుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. లక్షల మందిని అరణ్యంలో నడిపించాడు. ఫరో యొక్క మెడ కూడా వంచేశాడు దేవుని సహాయంతో. కానీ తన 2 కుమారులను మాత్రం ఆత్మీయంగా పెంచలేకపోయాడు. దావీదు మహారాజు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప కీర్తనాకారుడు, గొప్ప యుద్ధ వీరుడు, గొప్ప స్నేహితుడు, గొప్ప తగ్గింపు తత్వం కలిగిన వాడు.
మీరు దావీదులో ఎన్ని గొప్ప విషయాలు నేర్చుకుంటారో, కానీ తండ్రిగా మాత్రం విఫలమైపోయాడు. సమూయేలు గొప్ప యాజకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి, కానీ తండ్రిగా మాత్రం సమూయేలు విజయం సాధించలేకపోయాడు. అనగా ఈ లోకంలో మీరు ఏమైనా చేయొచ్చు, కానీ పిల్లలను దేవుని యందు భయభక్తులతో పెంచటము అనేది అంత సులభము కాదు. అర్థమైందా? అంత సులభము కాదు అని చెప్పి అసాధ్యము అని అంటలేదు సుమా. యోబుకు కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ మంచివాళ్ళు. చెడిపోయినట్టుగా ఎక్కడ మనం చూడం. సాధ్యమే. నోవహుకు 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కూడా నాన్న మాట విని నీతిగా జీవించారు. నోవహు కుటుంబం కూడా రక్షించబడింది. సో నోవహు నిరూపించాడు బిడ్డలను దేవుని భయభక్తులతో పెంచొచ్చు అని. యోబు నిరూపించాడు బిడ్డలను భయభక్తులతో పెంచవచ్చు అని. అలాగే ఎలిజబెత్, జకరియా ఒకే ఒక కొడుకు, బాప్తిస్మిచ్చు యోహాను, ఎంత అద్భుతంగా పెంచారో. సో బిడ్డలను పెంచటము అనేది చాలా చాలా ప్రయాసతో కూడింది, ప్రార్థనతో కూడింది, పట్టుదలతో కూడింది. అదే సమయంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటో నేను మీతో పంచుకోవాలి క్లుప్తంగా అని చెప్పి ఆశిస్తున్నా. 4, అమ్మా కాసేపు నాతో ఉండమ్మా, కాసేపు నాతో ఉండమ్మా అని పిల్లలు అడుగుతున్నారు. ఎందుకని? ఈ రోజుల్లో నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, పిల్లలతో సమయం గడపటంలా. పిల్లలను కనేస్తున్నారు కానీ, స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు కానీ, ఇంటి దగ్గర మాత్రం పిల్లలతో సమయం గడపటం లేదు. ఒక కుర్రాడు వచ్చి నాన్న అడుగుతున్నాడు, నాన్న నువ్వు గంటకి ఎంతసేపు సంపాదిస్తావు నాన్న అని అంటే, నేను గంటకి 100 రూపాయలు సంపాదిస్తాను రా అన్నాడు. ఆ చిన్న పిల్లవాడు గబగబా లోపలికి వెళ్ళి, వాడి కిడ్నీ బ్యాంక్ ఉంటే, కిడ్నీ బ్యాంక్ తెలుసు కదా, చిన్నపిల్లలు డబ్బులు వేసుకుంటారే, ఆ ఉండి దాన్ని పగలగొట్టి రూపాయి, 2 రూపాయలు, 1 రూపాయి మొత్తం కౌంట్ చేసి 100 రూపాయలు పోగు చేసి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న చేతిలో 100 రూపాయలు పెట్టి, నాన్న ఇదిగో 100 రూపాయలు. ఎందుకురా? ఒక గంట సేపు నాతో ఆడుకో నాన్న. పక్కింటి వాళ్ళ పిల్లలు చక్కగా వాళ్ళ నాన్నతో ఆడుతున్నారు, వాళ్ళ అమ్మతో ఆడుతున్నారు, వాళ్ళు బయటికి తీసుకెళ్తున్నారు, ఆడిస్తున్నారు. కానీ నాన్న నువ్వైతే ఎంతసేపు ఉద్యోగము అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నావు, ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు, కానీ నాతో ఎప్పుడు నువ్వు ఆడుకోవట్లేదు నాన్న. ప్లీజ్ నాన్న ఈ 100 రూపాయలు తీసుకొని ఒక గంట సేపు అని నాతో ఉండు నాన్న. దురదృష్టం కదండి, సిగ్గుచేటు కదూ. తల్లులు, తండ్రులు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు మీరు? సెల్ ఫోన్తోనా, మీ పిల్లలతోనా? టీవీతోనా, మీ పిల్లలతోనా? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు? ఒకవేళ పిల్లల్నే మనం అడిగితే, మీరు ఎలా పెరగాలనుకుంటున్నారు చెప్పండి అని అంటే వాళ్ళు ఇదే చెప్తారు, అమ్మా మాతో ఎక్కువసేపు గడుపమ్మా అని ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు.